నమస్తే బోసుకుమరి. ఇప్పుడు వైసీపీ వెళ్తున్నటువంటి రోడ్డు, వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం కరెక్టా? వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే ఏంటంటే వైసీపీ పార్టీ ఏ అంశాల మీద అయితే ఓడిపోయిందో, ఏ అంశాల మీద ప్రజలు వ్యతిరేకించారో, ఏ అంశాల మీద ప్రజలు అంత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారో ఆ అంశాలనే తిరిగి మళ్ళీ కూటమి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసేటువంటి రాజకీయం. అంటే ఇక రాజకీయం అనేది ఇక ఆలినాలు అంటే ఒక 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 సూత్రం ధర A²+B²+2AB అనేటువంటి విధంగా ఇక ఒక లైన్ ఉంటుందా దానికి అనేటువంటి అనుమానం కలుగుతుంది చూసిన తర్వాత. అదేంటంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళ మీద మద్యం మీద విపరీతంగా అలిగేషన్స్ వచ్చాయి. మద్య కుంభకోణం అనేటువంటి విధంగా ప్రజలు దాన్ని నమ్మారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్య కుంభకోణం చేస్తుందనేటువంటి విధంగా వాళ్ళు ప్రస్తావిస్తారు, దాన్నే పబ్లిష్ చేస్తారు. మామూలు వెన్నుపోటు రాజకీయాలు అని చెప్పేసి మాట్లాడతారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు. ప్రజలు వైసీపీ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘన అనేక సార్లు చేసింది. అంటే ఎస్సీల మీద SC/ST అట్రాసిటీ కేసులు పెట్టడం, ప్లస్ అది కూడా కాకుండా హత్య చేసినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకోవటం, ప్లస్ అదేవిధంగా ఎవరి మీద అంటే కాల్స్ మాట్లాడినా కూడా, ఏ బట్టలు లేకుండా కాల్స్ మాట్లాడినా, లేకపోతే అమ్మాయిలతో మాట్లాడినా, ఏం చేసినా, నాయకులు ఏం చేసినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దౌర్జన్యానికి వెళ్ళిపోయినా, లేకపోతే టీడీపీ కార్యాలయాలు ధ్వంసం చేసిన, లేకపోతే టీడీపీ కార్యాలయాలు తగలబెట్టిన, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాళ్ళని దూషించిన, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని దూషించిన, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏవి కూడా ఎథిక్స్ లేవు. అది కూడా కాకుండా పరిపాలన కూడా రాజ్యాంగబద్ధంగా ఎక్కడా జరగలేదు అనేటువంటి విధంగా ప్రజలు నమ్మారు కాబట్టి వైసీపీ పార్టీని ఓడించారనేది అందరూ మాట్లాడుకునేటువంటి విషయం. మరి అదే విషయాన్ని రివర్స్ లో ఇప్పుడు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, అదే విధంగా అప్పులు, ప్లస్ అదే కూడా కాకుండా మీడియా కవరేజ్, అంటే మీడియా మ్యానిపులేషన్, మీడియా ప్రచారం, ఏ అయితే వైసీపీ పార్టీ మీద కూటమి అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ప్రచారం చేశారో సేమ్ మళ్ళీ అదే విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం. అంటే ప్రజలు ఇది నమ్మారు, వైసీపీని ఓడించారు. ఒకవేళ వీళ్ళు చెప్పిన ప్రజలు నమ్మితే మళ్ళీ కూటమి ఓడిస్తారా? మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీ పాత పద్ధతి అంత భయంకరంగా ఉంటే మరి 2.0 ఇంకెంత భయంకరంగా ఉంటుంది అనేటువంటి విధంగా చాలా మంది చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదిక కూడా చాలా మంది చర్చిస్తున్నారు. అంటే ఇది ఇంతే రాజకీయం, ఇటు తిరిగి పెట్టొచ్చిందా? నిజంగా పరిపాలన అనేది తప్పు జరిగింది, కొన్ని విషయాల్లో మేము కరెక్ట్ చేసుకుంటున్నాము, ఇంకో మీద జరగకుండా చూసుకుంటాం, ఇక ఈ రకమైనటువంటి మిస్టేక్స్ అనేవి రాకుండా చూసుకుంటాం అనేటువంటి విధంగా ప్రజలకి చెప్పడం, ఒప్పించడం, మళ్ళీ అధికారులు రావడం అనేది ఒక పద్ధతి. అది మామూలుగా అయితే తెలుసుకునేటువంటి వాళ్ళు, దెబ్బ తగిలినటువంటి వాళ్ళు ఏంటంటే ఎవరిదైనా మనకు ఓటమి వస్తే రియలైజ్ అవుతాం, మనం తప్పులు చేసాం కదా అని. లేకపోతే తప్పులు చెబితే ఓటమి రాదు కదా. మరి ఆ ఓటమిని ఒప్పుకోవడం అనేది విఘ్నత. అది ఒప్పుకోకుండా ఏ అయితే ప్రజలు వ్యతిరేకించారో అవన్నీ కూడా మరి కూటమి అనేటువంటి విధంగా మళ్ళీ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉధృతంగా మళ్ళీ ఉధృతంగా మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చూద్దాం.